నమస్తే అండి, నేను డాక్టర్ స్ఫూర్తి రామనేని, కన్సల్టెంట్ ఎట్ అక్కినేని విమెన్స్ హాస్పిటల్. ఇవాళ మనం డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీలో కనుక మీకు షుగర్ అనేది వస్తే ఎలా ఉంటుంది, ఏం చేయాలి అనే విషయాలు మనం తెలుసుకుందాము. మీకు ఫస్ట్ టైం షుగర్ గనక ప్రెగ్నెన్సీలో వస్తే దాన్నే గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో మీరు ఫస్ట్ టైం మీరు లేబుల్ అవుతున్నారు, మీకు డయాబెటీస్ అనేది వచ్చింది, అది కూడా ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కనుక మీకు షుగర్ వస్తే దాన్నే గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో ఈ గెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరిలో మనం ఈ గెస్టేషనల్ డయాబెటీస్ ఎక్కువ చూస్తూ ఉంటాము, లేదా ఎవరికి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది అంటే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒబేసిటీ. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. నార్మల్గా వెయిట్ ఉన్న వాళ్ళకంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒబేసిటీ తర్వాత ఫిజికల్ ఇన్యాక్టివిటీ. మనకి గనక కొంచెం కూడా ఎక్సర్సైజ్ లేకుండా ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఈ షుగర్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు ఈ షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మీ ఫ్యామిలీ హిస్టరీ, మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఇమీడియట్ ఫ్యామిలీలో గనక మీకు అది కూడా వాళ్ళకి చిన్న వయసులోనే షుగర్ వస్తే కనుక మీకు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసే ముందు ప్రీ డయాబెటీస్ అంటే మీకు డయాబెటీస్, ఈ ప్రీ డయాబెటీస్ అంటే మనకి HbA1c అనేది 3 months యావరేజ్ అండి షుగర్కి. అది నార్మల్ వాల్యూ వచ్చేసి 5.7 కంటే తక్కువగా ఉండాలి ఆ HbA1c వాల్యూ. మీ వాల్యూ వచ్చేసి 5.7 నుంచి 6.3 అంటే దీని ప్రీ డయాబెటీస్, అంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది, తొందరలోనే వస్తుంది అంటారు ప్రీ డయాబెటీస్ అంటే. సో ఈ ప్రెగ్నెన్సీ ముందు కనుక మీరు ప్రీ డయాబెటీస్లో ఉంటే కనుక మీ యావరేజ్ 5.7 నుంచి 6.3 వరకు ఉంటే కంపల్సరీ మీకు అది ప్రోగ్రెస్ అయ్యి డయాబెటీస్లోకి ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీ ప్రీవియస్ డెలివరీలో బేబీ వెయిట్ కనుక 4 kgs కంటే ఎక్కువగా ఉంటే సో మీకు హై ఛాన్స్ ఉంది మీకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్. సో ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందంటే ఇవి: ఒబేసిటీ ఉన్నవాళ్ళు, ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉన్నవాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓఎస్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, అండ్ ప్రీవియస్ డెలివరీలో బేబీ వెయిట్ ఎక్కువగా పుట్టిన వాళ్ళకన్నమాట. ఓకే, మనకు వచ్చింది. సో ప్రెగ్నెన్సీలో మీకు డయాబెటీస్ అనేది మీరు నిర్ధారించుకున్నారు. దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? సో దానివల్ల ఏంటంటే బేబీ వెయిట్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది, బేబీ ఓవర్ వెయిట్గా ఉంటుంది. సో దానివల్ల సిజేరియన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ డెలివరీ ఛాన్స్ తగ్గిపోతుంది, సిజేరియన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రీటర్మ్, సో టర్మ్ వరకు అనుకున్న దానికంటే ముందుగానే మీకు డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు మీకు బీపీ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీన్నే ప్రీ ఎక్లాంప్షియా అంటారు. సో ఈ కండిషన్ కూడా మీకు ఇబ్బంది ఎక్కువ పెడుతుంది అన్నమాట. అలాగే బేబీ ముందుగా పుట్టచ్చు, లేదా స్టిల్ బర్త్ అంటే బేబీ పుట్టకముందే చనిపోవటం, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాగే ఇంకొకటి ఇబ్బంది పెట్టేది ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీలో కనుక డయాబెటిక్ అయితే ఫ్యూచర్లో మీకు తొందరగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అనుకున్న దానికంటే ముందే మీరు డయాబెటీస్లోకి ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే దాని యొక్క కాంప్లికేషన్స్. సో ఇవన్నీ మనం ఎలా నివారించాలి, సో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ వచ్చేసి ముఖ్యంగా మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్తో స్టార్ట్ చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మెడికల్ ట్రీట్మెంట్ కాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. సో ఈ ప్రెగ్నెన్సీలో మనం హెల్దీ వెయిట్ గెయిన్ చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ మొత్తం మీద మీరు 10 to 12 kgs మాత్రమే మ్యాక్సిమం వెయిట్ గెయిన్ అయ్యేలాగా చూసుకోవాలి. అంతకు మించి విపరీతంగా వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. సో హెల్దీ వెయిట్ గెయిన్ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే మైల్డ్ ఎక్సర్సైజ్, కొంతవరకు వాకింగ్ కానీ మీరు అంతకుముందు చేస్తున్న ఎక్సర్సైజెస్ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా కంటిన్యూ చేయొచ్చు.
అలాగే మన పెద్దవాళ్ళు చెప్తున్నట్టు 2కి తినాలి 3కి తినాలి అలాంటివి ఏమీ పాటించకుండా హెల్దీ డైట్, హై ప్రోటీన్ మీద, హై ఫైబర్, లో కార్బ్ డైట్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసుకుంటా ఎక్కువగా మనం తీసుకునే ఆహారంలో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకుని క్యాన్డ్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఈ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేస్తే మనకి చాలా వరకు ఈ డయాబెటీస్ అనేది వచ్చినా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు.